ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన వంటికైతే. ఒక హెయిర్ గ్రోత్‌కి ఏంటి, వెయిట్ లాస్‌కి ఏంటి, హార్ట్‌కి ఏంటి చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే ఒక స్పూన్ అయితే తినమని చెప్తారు ఫ్లాక్స్ సీడ్స్. సో, లడ్డూ రూపంలో అయినా తినొచ్చు కాబట్టి లడ్డూ అయితే తయారు చేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్‌తో. మీరు కూడా చూసేయండి ఎట్లా చేయాలని చెప్పేసి. సో, లడ్డూ కావాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్‌తో పాటు నువ్వులు అండ్ లాస్ట్‌లీ గ్రౌండ్ నట్స్ కూడా తీసుకోవాలి. సో, ఎట్లా తీసుకోవాలంటే ఒక కప్ ఫ్లాక్స్ సీడ్స్‌కి మిగతా 2 హాఫ్ కప్ తీసుకోవాలి. సో, ఇవన్నీ వన్ బై వన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి చాలా టైం అయితే పట్టదు. జస్ట్ 3-4 మినిట్స్‌లో అయితే అవి ఫ్రై అయిపోతాయి. సో, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎట్లా ఏగినాయి లేదని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే పట్టుకొని చూస్తే విరగాలి. సో, విరిగిందంటే అది ఫ్రై అయిపోయినట్టు. అవి అయిపోయాక సెపరేట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు సేమ్ అవి కూడా ఫ్రై చేసేయాలి. ఇది కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి నువ్వులు కూడా. అది కూడా సెపరేట్ చేసేసాక గ్రౌండ్ నట్స్ తీసుకోవాలి. గ్రౌండ్ నట్స్ అనేవి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపికతో వేపుకోవాలి గ్రౌండ్ నట్స్. అవి కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి సెపరేట్ చేసేయండి. అవన్నీ పక్కన పెట్టేసి వేరే వేరే ప్లేట్స్లో అయితే చల్లారబెట్టాలి. ఎందుకంటే 3 కలిపి గ్రైండ్ చెయ్యము. సో, చూసారా 3 అనేవి మొత్తం చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసి బెల్లం అయితే తీసుకోవాలి. సో, ఈ 3 అనేవి ఎట్లా తీసుకోవాలి అంటే వన్ బై వన్ అంతా గ్రైండ్ చేసేయాలి. సో, ఫస్ట్ నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ గ్రైండ్ చేశాను. సో, అవన్నీ ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని వన్ బై వన్ గ్రైండ్ చేసేసుకొని అన్నీ కలిపి ఒకే దాంట్లో అయితే వేసేసుకోవాలి. సో, నువ్వులు వేసేసాను అండ్ లాస్ట్లీ గ్రౌండ్ నట్స్ కూడా కలిపేసాను కాబట్టి మొత్తం అన్నీ వేసేసాను. అవన్నీ ఉండలు లేకుండా అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇవి కలిపేసాక అయితే మనం బెల్లం చేయాలి. సో, బెల్లం ఎంత తీసుకోవాలంటే ఫ్లాక్స్ సీడ్స్ ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే పావు కప్ ఎక్స్ట్రా తీసుకొని ఒక పావు కప్ వాటర్ అయితే తీసుకోవాలి. మొత్తం కరిగే వరకు అయితే కలపండి. కొంచెం చెత్త వస్తుంది కాబట్టి లాస్ట్‌లో అయితే ఫిల్టర్ చేసేయాలి వాటర్‌ని. జస్ట్ ఒక చిన్న తీగపాకం వచ్చే వరకు అయితే మరగబెట్టాలి బెల్లంని. చూసారా? తీగ పాకం కూడా వచ్చేసింది కదా. సో, తీగ పాకం అయిపోయాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పౌడర్. సో, అదంతా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేస్తాయి. సో, అంతా అయిపోయాక యాలకులు ఉంటే పొడి లేకపోతే యాలకులు దంచుకొని వేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఘీ అయితే వేసుకోవాలి. సో, అవన్నీ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి. సో, చాలా వేడిగా ఉంటుంది. సో, కొంచెం గోరువెచ్చగా అయ్యాక లడ్డు అయితే చుట్టాలి. చాలా కాలిపోతుంది నాకు. సో, మళ్ళీ లాస్ట్‌లో అయితే చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఉన్నా సరే ఉండలు అయితే చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే లాస్ట్‌కి వచ్చేసరికి చాలా హార్డ్ అయిపోతుంది. ఉండ రాదు. అప్పుడు నెయ్యి పెట్టుకొని చేతికి అప్లై చేస్తే లడ్డూలు అయితే వచ్చేస్తాయి. ఎప్పుడు కలుపుతూ ఉండాలి. చూసారు మా లడ్డూలు అయితే రెడీ అయిపోయి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఇవి డైలీ ఒక్క లడ్డు ఆర్ 2 లడ్డూస్ అయితే తీసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. సో, నేనైతే ఎవ్రీడే ఒక లడ్డు తీసుకుందామని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్‌లో అయితే వేసేసుకున్నాను. సో, ఎవ్రీడే మనం ఎక్కువ ఏ ప్లేస్‌ని అయితే చూస్తామో అక్కడ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఐడియా ఉంటుంది ఓకే తినాలి అని చెప్పేసి. సో, నేనైతే బాక్స్లో పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. ఎవ్రీడే ఒక లడ్డు అయితే తినేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది కదా. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.